ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పులే గారి వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుండి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జ్యోతిరావు పులే గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గురువు గారైనటువంటి వారు మరెన్నో త్యాగాలు కూడా చేసినటువంటి మహానుభావుడు వారే గారు. వారి సతీమణి గారు సావిత్రి పులే గారు వారు కూడా ప్రజలకు విద్యావంతులకు చదువు చెప్పించినటువంటి మొట్టమొదటి ఒక విద్యావంతురాలుగా కూడా వారు సేవ చేశారు. కనుక ప్రజలందరం కూడా వారి అడుగుజాడలో నడిచి వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ బాబు జ్యోతిరావు పులే గారు ఎంతో గొప్ప వ్యక్తి. వారిని మనం స్మరించుకోవడం కూడా మా అందరి అదృష్టం అని కూడా మేము భావిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం. జై. ఈరోజు జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఇచ్చేటువంటి మన పొలిటికల్ సభ్యులు, అలాగే ముఖ్యంగా మనం బీసీ మన అధ్యక్షులు ఆయన మనకు బీసీగా గుర్తించి మన బాబుగారు అడుగుజాడల్లో అందరూ కార్యకర్తలు బయట ప్రజలు కూడా చెప్పుకుంటున్నారంటే ఈ జ్యోతిరావు పులే గారి ఆశయాలు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీలో ఉండటం వల్ల ఈ రాజకీయ చైతన్యం వచ్చింది. అలాంటి పార్టీ రోజు జయంతి కూడా మనం జరుపుకుంటున్నాం. వాళ్ళ ఆశయ అండా అంటే బీసీ అండా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీపతి సతీష్ గారికి ధన్యవాదాలు. ఈరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే పొలిటికల్ డైనమిక్ లీడర్ అరవిందన్ గారు వీరందరికీ మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా అనేక కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తూ, అలాగే ఇదే జ్యోతి పుల్లారావు గారి అన్న నందమూరి తారక రామారావు గారి వీరందరి స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు వెళ్తూ ప్రతి కార్యక్రమానికి ప్రతి కుటుంబ సభ్యులుగా అందరూ పాల్గొని మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరూ ఒక మనిషిని ఇంకొక నలుగురు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ వర్ధంతి జరుపుకుంటున్నాం. మన తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున జరుపుకుంటున్నాం. ఇక్కడ విశేష మన పొలిటికల్ సభ్యులు అభివృద్ధి కుమార్ గారికి, మన బీసీ శ్రీమతి రాజకీయ అందరికీ ఇక్కడ పేరు అందరికీ వందనాలు తెలుపుతూ ఈరోజు మనం జ్యోతిరావు పులే చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా కుప్పం ప్రాంతం నుంచి మరి ఇంత దూరం తెప్పించి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి అక్కడ ఉన్న మహిళలకు సాయం చేయడం అనేది అభినందనీయం. మా యొక్క పార్టీ లక్ష్యం, మా నాయకుడి లక్ష్యం కూడా మరి మేడం గారు తీసుకెళ్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి అంత దూరం నుంచి మరి చాలా బీద పరిస్థితి నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచి శారీస్ కానివ్వండి, మిగతా అన్ని మెటీరియల్ పంపించారు. అందరూ కూడా వచ్చుకున్నారు. లేదు వేసుకోవద్దు. వేసుకోరు కదా, రోడ్ వచ్చింది. ఎక్కడమ్మా ఇది? కుప్పమేనా? కుప్పంలో నేత ఉందా మేడం?
నేర్పిస్తున్నారా? మీరు కూడా ఒప్పుకోండి. మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? లోకలమ్మా? ఇప్పుడు మీరు సేల్స్ చేస్తున్నారా? ఇది అంటే ప్రోడక్ట్ అక్కడది. ఇది ఎంత? లోపలికి వస్తే బీసీ విభాగం ప్రెసిడెంట్ అయినటువంటి సోదరులు సతీష్ గారికి, రాజు నాయక్ గారికి, మరి చాలామంది ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా మరి జ్యోతి రావుకునే ఒక సందర్భంగా నమస్కరిస్తూ, ముఖ్యంగా సతీష్ సోదరుడికి మొన్నే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఈ విధంగా గౌరవిస్తూ దానికి ఒక నిదర్శనంగా కాణిపాకం ఆలయంలో వారికి బోర్డు మెంబర్గా వేయటం, అన్న ఎన్టీఆర్ గారు మొదలుకొని నారా చంద్రబాబు నాయుడు వరకు కూడా మనందరం కూడా ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే మన బీసీలందరం కూడా రాజకీయంగా కానీ అందరం కూడా ఈ స్థానంలో ఉన్నామంటే మన తెలుగుదేశం పార్టీ మనందరికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లనే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాము. కాబట్టి ఆయన స్మరించుకుంటూ మనం అందరం కూడా ఆయన సేవలు ఏవైతున్నాయో అన్నీ కూడా నిరంతరం ప్రజల ముందు తీసుకెళ్ళి మన హక్కులను మనం కాపాడుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అశోక్ నగర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువకుల వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎస్సీలకు మందకూరి తారక రామారావు